అండి అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే అండి, ఓరియో బిస్కెట్లతో కేక్ చేసి చూపుతున్నాను. రండి చూడండి. అది ఎలాగుంటుందో ఎలా చేస్తానో చూడండి. బాగుంది కదండి, బాగా చేశాను కదా. మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. అది ఎలా చేయలేడు అదిగోండి. ఒక ఓరియో బిస్కెట్లు ఒక 22 ఉంటాయండి తీసుకున్నాను. తీసుకుని ఆ బిస్కెట్లు మధ్యలో క్రీమ్ ఉంది కదండి, వైట్ క్రీమ్ తీసేసుకోవాలి. తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగా అన్ని బిస్కెట్లు తీసుకోవాలండి. తీసుకుని క్రీము పక్కన పెట్టుకోవాలి. తీసుకుని ఈ బిస్కెట్లు ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, మొత్తం బిస్కెట్లు అన్నీ అలాగే తీసేస్తాను. తీసేనండి. ఆ బిస్కెట్లు ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. వైట్ క్రీమ్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసాను. చూడండి, ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, బాగా వచ్చింది కదా పొడి. ఆ పొడి ఒక బౌల్లో వేసుకోవాలి. వేసేసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకోవాలండి. కాసి చల్లార్చిన పాలు తీసుకోవాలి. పావు లీటర్కే తక్కువ ఉంటాయి. ఆ పాలు దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. ఉండలు అవ్వకుండా కలుపుకోవాలి. చూడండి, కలుపుతున్నాను కదా, బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగా పాలన్నీ మొత్తం వేసేయాలి. ఈనో పౌడర్ ఉంది కదండి, అది కొద్దిగా ఒక అర స్పూన్ వేసుకోవాలి. వేసుకుని లేకపోతే బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు. కానీ నేను ఈనో పౌడర్ వేసానండి. వేసి పాలు వేసి అలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా అలా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిపాను కదా. అలాగా బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా కలుపుకొని మొత్తం పాలు వేసుకోవాలి. వేసానండి. అది ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో శుభ్రంగా ఆయిల్ వేసుకుని శుభ్రంగా అదండి నూనె వేసుకుని అలాగా శుభ్రంగా రాసుకోవాలి. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. అడుగున పేపర్ వేసుకుని అలా గిన్నె వేసుకోవాలి. గిన్నె వేసుకున్నాక ఒక ట్యాండ్ పెట్టుకుని ఒక రేకు పెట్టుకుని వేడి ఎక్కాలండి. అది బాగా వేడి ఎక్కాక దాని మీద ట్యాండ్ పెట్టి గిన్నె వేసుకున్నది అలా పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని మళ్ళీ పైన ఇంకొక మూత కూడా పెట్టుకోవాలి. చూడండి, 25 నిమిషాలు కానీ 30 నిమిషాలు కూడా పడుతుందండి అది ఉడికేటప్పటికి. అలా పుల్ల పెట్టి చూసుకుంటే అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. చూడండి, వైట్ క్రీమ్లో ఒక స్పూను తేనె వేసుకోవాలండి. తేనె వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చేస్తున్నాను. అలా తేనె వేసుకుని చేసుకుంటే అండి కొద్దిగా జారుగా బాగుంటుంది, తీపి కూడా ఉంటుందండి. ఈనో పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. దాంట్లో కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకుని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ వేసి ఆ మరిగి నీళ్ళలో మళ్ళీ ఇంకో గిన్నె పెట్టి డైరీ మిల్క్ ప్యాకెట్లు 2 తీసుకున్నానండి. 50 రూపాయలు ఉంటాయి. 2 తీసుకున్నానండి. తీసుకుని ఆ గిన్నెలో పెట్టి అలాగ పలసగా క్రీమ్లా ఇలాగ అలాగా మరగపెట్టుకోవాలి. చూడండి, మరుగుతుంది కదా. చూడండి, మరిగింది. బాగా మరగాలండి, అది పలసగా మరగాలి. మరిగింది కదండి, అదిగోండి అయిపోయింది. అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక చాకు తీసుకుని చుట్టెంపులు అలా కోసి కేకు ప్లేట్లోకి తిరగేసుకోవాలి. చూడండి, తిరగేసాను కదా. తిరగేసిన కేక్ని 2 ముక్కల కింద చేయాలండి. మధ్యలోకి చాకు పెట్టి 2 ముక్కల కింద చేయాలి. చాకు అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒయిల్ లాంటిదిన్నా పెట్టుకోవచ్చు. పెట్టుకుని చేసుకోవాలి. చూడండి, 2 ముక్కలు అవన్నీ కదా. షుగర్ సిరప్ కోసం 2 స్పూన్లు పంచదార వేసి స్టవ్ మీద పెట్టాలి. అది కొద్దిగా పాకంలాగా పంచదార కరిగితే చాలండి. పంచదార కలిగాక ఆ 2 ముక్కలు తీసుకుని అలా షుగర్ సిరప్ ఉంది కదా, అది శుభ్రంగా వేసుకోవాలి. కేక్ 2 ముక్కల మీద వేసుకోవాలండి. అలాగా
వేసుకున్న తర్వాత ఆ వైట్ క్రీమ్ తీసుకుని అలాగా మధ్యలో రాసుకోవాలి. రాసుకుని ఈ ముక్క కూడా పైన వేసి అదిగండి ఈ ఉంది కదా డైరీ మిల్క్ చాక్లెట్ క్రీము అదంతా పైన వేసుకోవాలి. కేక్ పైన మొత్తం వేసుకోవాలండి. వేసి చూడండి, వేసి డెకరేషన్ చేసుకోవాలి. అదే మాకు నచ్చిన విధంగా మేము చేసుకుంటున్నామండి. మీకు ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. వీటితో కావాలితే వాటితో చేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు వైట్ క్రీమ్ ఉంది కదండి, అది కొద్దిగా ఉంచాను. దాంతో జెమ్స్ ఉన్నాయండి, ఆ జెమ్స్ తోటి చేసాను నేను. మీరు ఏం కావాలితే వాటితో చేసుకోండి. బాగుంది కదండి, బాగా చేశాను కదా, చూడండి బాగా వచ్చింది కదండి కేకు. మీరు కూడా అలా చేసుకోండి. చేసుకొని అదండి ఒక చాకు పట్టి ముక్క కోసుకోవాలండి. చూడండి కోస్తాను. చూడండి ముక్క కోస్తున్నాను కదా, చూడండి ముక్క అలా కోస్తే ముక్క అలాగ రావాలండి. కోసిన వెంటనే అలాగ వస్తే బాగా వచ్చినట్టు. లైక్ చేయండి. బాయ్ అండి.